ముందుగా లక్ష్మణ్ గారు నమస్కారం. నమస్తే కటారి గారు. లక్ష్మణ్ గారు, మీరు విన్నారో లేదో నాకు తెలియదు కానీ ఒక 20 ఏళ్ల క్రితం అయితే నేను అదాని పేరు వినలా. అంబానీలు ఒక 2-3 తరాలుగా కనీసం 40-50 ఏళ్ళుగా ఈ వ్యాపార రంగంలో ఉన్నారు. అలాగే టాటాలు 100 ఏళ్ళు పైనుంచి ఉన్నారు. పెద్ద పెద్ద వ్యాపారవేత్తలు కనీసం 2-3 తరాలు పట్టింది. అదానీ గారి విషయం ఒక 15 ఏళ్ళు లేకపోతే 20 ఏళ్ళు మించి ప్రస్థానం లేదు. కానీ కరోనా కాదు, మరొకటి కాదు, ఇవాళ ఎక్కడో పత్రికల్లో రాశారు, సునామీ లాగా డబ్బులు ఆయన అకౌంట్లో వచ్చి పడిపోతున్నాయి, ఆయన కంపెనీలు వచ్చి పడిపోతున్నాయి, షేర్లు ఆకాశానికి పాగుతున్నాయని వార్తలు చాలా కాలం నుంచి వస్తున్నాయి. ఆ మధ్యకాలంలో హిండెన్బర్గ్ నివేదిక కూడా వచ్చింది. అప్పుడు వాళ్ళ మీద ఎలిగేషన్స్ చేశారు, వాళ్ళు షార్ట్ సెల్లింగ్ కంపెనీలు అని చెప్పి అవి మార్కెట్లో ఒడిదుడుకుల కోసం ప్రయత్నం చేస్తాయని చెప్పి వాళ్ళ మీద ప్రచారం చేశారు. బట్ ఇవాళ ఇది ఎవరో చేసింది కాదు, అమెరికా అత్యున్నత ఫెడరల్ FBI నివేదిక ఆధారంగా, ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ నివేదిక ఆధారంగా ఫెడరల్ ప్రాసిక్యూటర్లు అక్కడి కోర్టులో ఈ కేసును పెట్టారు. అమెరికా స్టాక్ మార్కెట్ నియమాలను ఉల్లంఘించి తప్పుడు సమాచారంతో కొన్ని అంతర్జాతీయ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ ఇచ్చినటువంటి సర్టిఫికేట్స్తో ఇక్కడ లంచాలు ఇచ్చి పర్మిషన్లు తెచ్చుకోవటమే కాకుండా ఈ తప్పుడు సమాచారం చూపించి అక్కడ పెట్టుబడులు దాదాపు $3 బిలియన్ పెట్టుబడులు సేకరించారు అని చెప్పి అలిగేషన్. దాని మీద అరెస్ట్ వారెంట్ కూడా ఇష్యూ చేశారు. ఎలా అర్థం చేసుకోవాలి? కటారి గారు, మీకు దేవప్రసాద్ గారు, మిగిలినటువంటి మిత్రులకి ప్రేక్షకులకు నమస్తే. ఓకే. ఆదాని చుట్టూ అవినీతి కుంభకోణాలు పదే పదే వెలుగులోకి వస్తున్నాయి. మీరన్నట్లు ఆదాని గారి పేరు గుజరాత్ పారిశ్రామికవేత్తగా విన్నాం కానీ మోడీ గారు వచ్చిన తర్వాత ప్రధానమంత్రిగా ఆయన ఒక్కసారిగా జాతీయ ఆర్థిక వ్యవస్థనే నియంత్రించేటువంటి స్థాయికి ఎదగగలిగారు గడచిన 10 సంవత్సరాల కాలంలో. ఈ ఒక్క విషయాన్నే బట్టే మనకు అర్థమైపోతుంది, సామాన్యుడికి కూడా బోధపడుతుంది. రాజకీయ నాయకత్వానికి, కార్పొరేట్ బిజినెస్ పీపుల్కి మధ్య ఉన్నటువంటి బంధం ఎప్పుడైతే రాజకీయ నాయకత్వంతో వ్యాపారవేత్తలకి, వ్యాపార సంస్థలకి బంధం ఏర్పడుతుందో దేశ ఆర్థిక స్వావలంబనానికే అది ముప్పు తెచ్చిపెడుతుంది. ఈరోజు ఆదాని వ్యవహారాలు, ఈ కుంభకోణాలు ఒక్కొక్కటే వెలుగులేకు చూస్తున్నాయి. మనం గతంలో చూసాం, గుజరాత్లో ఉన్నటువంటి ఓడరేవు, ఆదాని ఓడరేవు, అక్కడ డ్రగ్స్ రవాణా, అక్రమ రవాణా చేస్తే అక్కడికి ఆంధ్రప్రదేశ్కు లింకులు దొరికాయి. ఇప్పుడు అమెరికాకు చెందినటువంటి సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ కమిషన్ అటార్నీ ఆఫీసు ఈ లంచాల కుంభకోణాన్ని బయట పెడితే 1750 కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్లో అధికారంలో ఉన్న ఆనాటి ప్రధాన వ్యక్తి, అంటే జగన్మోహన్ రెడ్డి గారి పేరు చెప్పకపోయినా ఆయనతో ఆర్థిక లావాదేవీలు జరిగాయి. ఆయన పోయి ఆదాని గారు రహస్య సమావేశాన్ని కూడా సెప్టెంబర్లో 2021లో జరిపారు. ఆ రోజే వచ్చినాయి వార్తలు. ఆదాని గారు రావడం, ప్రత్యేక విమానంలో నేరుగా తాడేపల్లికి వెళ్ళడం, మాట్లాడడం, వెళ్ళిపోవడం, బయటికి ఎవరికి ఏమీ తెలియదు. వార్తలైతే గుప్పమన్నాయి, పత్రికల్లో, ప్రసార మాధ్యమాల్లో వచ్చినాయి. సమాధానం చెప్పిన వాడు కూడా లేడు తర్వాత. ఈ రోజు ఇన్ని సంవత్సరాల తర్వాత 21లో అది జరిగితే ఇప్పుడు 24లో ఉన్నాం. 3 సంవత్సరాల తర్వాత అమెరికన్ ఎక్స్చేంజ్ వాళ్ళు ఈరోజు ఆ కుట్రకోణం బయట పెట్టడం జరిగింది. అవినీతి కుట్రకోణాన్ని బయట పెట్టారు. సోలార్ ఎనర్జీకి సంబంధించిందే 9,000 మెగావాట్లకు సంబంధించినటువంటి ఒప్పందాలు, పవర్ పర్చేజింగ్ అగ్రిమెంట్స్. రాజస్థాన్ లో ప్లాంట్ ఉంటుంది, ఈ ఆంధ్రప్రదేశ్ కు సరఫరా చేసి ఇక్కడ విద్యుత్తును వినియోగదారులకు ఇస్తారు. లైన్ లాసెస్ ఎంత, పర్చేజింగ్ రేట్ ఎంత, వినియోగదారుడికి పడేటువంటిది ఎంత. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి సోలార్ ప్లాంట్లన్నింటినీ కూడా దివాలా తీయించారు, వాళ్ళ దగ్గర నుంచి కొనకుండా. MOUలు రద్దు చేశారు. కేంద్ర ప్రభుత్వం కూడా హెచ్చరికలు చేసినా ఖాతరు చేయలేదు.
దాని పర్యవసనంగా ఈ రోజు ట్రూ యాప్ ఛార్జీలు Okay. వినియోగదారులను గోల్డ్ కొట్టి గత ప్రభుత్వం వసూలు చేసింది, ఈ ప్రభుత్వం వసూలు చేయడానికి రంగం సిద్ధం చేసుకున్నది. Okay. Okay. అంటే ఈ అవినీతి కుంభకోణాలు లంచగొండితనం అనేటువంటిది ఏ విధంగా ప్రజలని వినియోగదారుల్ని ప్రభావితం చేస్తున్నది, వాళ్ళను దోపిడీకి గురి అంటే చేస్తున్నది ఒక అనేటువంటిది సోలార్ నిదర్శనం. మీరు దేశంలో ఉన్న ఆల్మోస్ట్ అన్ని మేజర్ పోర్ట్లు అదాని చేతిలోనే ఉన్నాయి, అన్ని మేజర్ ఎయిర్పోర్ట్లు అదాని చేతిలో ఉన్నాయి, ఎనర్జీ సెక్టర్ మొత్తం అదాని చేతిలోనే ఉంది. బొగ్గు గనులన్నీ కేవలం భారతదేశంలోనే కాదు సార్, ఆస్ట్రేలియాలో, శ్రీలంకలో, బంగ్లాదేశ్లో కూడా భారీగా అంటే ప్రధానమంత్రి గారే వెంట పెట్టుకొని ఆస్ట్రేలియాలో ఒప్పందాలు చేయించారు. ఓకే, ఈ రోజు గంగవరం పోర్టు, అదే రాబోతున్నాను నేను, గంగవరం పోర్టులో రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్న 10.4% వాటాలని ఎవరికి అమ్మారు? అదానికి అమ్మారు. ఓకే. కృష్ణా పోర్టుని ఎవరు కొన్నారు? ఓకే, అదానే కొన్నాడు. ఓకే. ఈ రోజు కృష్ణపట్నం ఓబులవారిపల్లి రైల్వే లైన్, ఓకే, అక్కడ ప్యాసింజర్ రైళ్లు పరుగులు తీస్తాయన్నారు ప్రారంభించినప్పుడు మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు గారు. ఈ రోజుకి 5 ఏళ్లు గడిచిపోయింది, Okay. ప్యాసింజర్ రైలు నడవడంలా. Okay. ఎంఓయూ చేసుకున్నారు అదాని కంపెనీతో. Okay. అక్కడ గూడ్స్ బండ్లు తప్ప Okay. మరొకటి నడవడానికి వీల్లేదని గూడ్స్ బండ్లే నడుపుతున్నారు. Okay. 850 కోట్ల రూపాయలు రైల్వేస్ ఖర్చు పెట్టింది ఆ రైల్వే లైన్ వేయడానికి. ఓకే, ఎన్ని దుర్మార్గాలు! 1, 2, 3 Okay. ఆంధ్రప్రదేశ్ లోనే, Okay. ఇక దేశవ్యాప్తంగా కోకొల్లలు. Okay. మీరు అన్నట్టు విమానాశ్రయాలు, బొగ్గు గనులు అన్ని కూడా, రైల్వేలు. ఓకే, ఈ రోజు అందుకనే ఆయన అలా పెరగలిగాడు. అవినీతి కుంభకోణాలు ఒక్కొక్కటే బయటకు వస్తున్నాయి. ప్రపంచ ఆర్థిక వ్యవస్థనే కుదపగలిగినటువంటి Yeah. యంత్రాంగం, Okay. ఆర్థిక వ్యవస్థ అనేటువంటి అమెరికా నుంచే ఈ రోజు ఈ అవినీతి కుంభకోణం బయటకు వచ్చిందనేది మనం గమనంలో తీసుకోవాలి. ఓకే.